టుడే క్లాసెస్ టైప్ కన్వర్షన్ అంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి అనదర్ డేటా టైప్కి కన్వర్షన్ ఎలా చేస్తారు పైథాన్లో అనేది ఈరోజు కాన్సెప్ట్. సో దీన్ని టైప్ కాస్టింగ్ అంటారు. సో మనం ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే స్ట్రింగ్ నుంచి ఇంటీజర్ కన్వర్ట్ చేయొచ్చు, ఇంటీజర్ నుంచి ఫ్లోట్గా కన్వర్ట్ చేయొచ్చు, ఫ్లోట్ నుంచి స్ట్రింగ్గా కన్వర్ట్ చేయొచ్చు. ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం. సో స్ట్రింగ్ నుంచి ఇంటీజర్కి ఎలా కన్వర్షన్ చేస్తారు. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు మనం డబుల్ కోడ్లో 5 అనేది మెన్షన్ చేసినాం. అసలు యాక్చువల్గా 5 అనేది ఏంటి, ఒక నెంబర్. ఓకే, సో బట్ మనం డబుల్ కోడ్లో మెన్షన్ చేసాం కాబట్టి సో ఇది స్ట్రింగ్ అవుతుంది. ఓకే, సో దీన్ని ఇంటి కింద కన్వర్షన్ చేస్తే ఒకసారి చూడండి, ఇది కన్వర్ట్ అయిపోయింది. అంటే వాల్యూ వచ్చేసి ఎంత అయింది, 5. టైప్ వచ్చేసి ఇంట్ అండ్ నెక్స్ట్ వాల్యూ ఎంత 5. ఒక స్ట్రింగ్ నుంచి ఇంటీజర్ కన్వర్ట్ అయింది. తర్వాత నెక్స్ట్ ఒకవేళ నేను ఇక్కడ 5 కాకుండా దట్ మీన్స్ F5VE5 అనేది జస్ట్ ఒక కలెక్షన్ ఆఫ్ సమ్ వర్డ్ ఇస్తే ఏమవుతుంది, అది కన్వర్షన్ కాదు. ఏమొస్తుందంటే ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్, ఓకే, విత్ బేస్ టైప్ సమ్ 5. సో ఇది కన్వర్షన్ కాదు, ఓకేనా అని చెప్తుంది. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ 5.0. దిస్ ఈజ్ ద యాక్చువల్ 5.0 డెసిమల్స్ అంటే ఫ్లోటింగ్ అంటాం. సో ఈ ఫ్లోట్లో ఇచ్చినా కానీ ఇది ఏమవుతుందంటే కన్వర్ట్ కాదు. అంటే మనకి స్ట్రింగ్ నుంచి ఇంటీజర్కి పాసిబిలిటీస్ ఏమున్నాయి, నెంబర్లో ఇచ్చినప్పుడు మాత్రమే కన్వర్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యాడింగ్ 2 నెంబర్స్. ఇక్కడ చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అన్నాం. అసలు ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అంటే మనం ఎప్పుడు వెన్ వీఆర్ యూజింగ్ ఇన్పుట్ అనే ఒక స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఒక యూజర్కి ఒక ఫ్లెక్సిబుల్గా వాల్యూస్ని రీడ్ చేయడం కోసం ఇన్పుట్ అనే ఒక దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, అంటే దీని ఒక స్కాన్ఎఫ్ టైప్ అనమాట. ఇందులో ఇక్కడ ఇన్పుట్ అని మనం మెన్షన్ ఎప్పుడైతే పైథాన్ ఎలా తీసుకుంటుంది అంటే ప్రతిదీ కూడా స్ట్రింగ్ టైప్ని తీసుకుంటుంది. ఓకే, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇచ్చిన స్ట్రింగ్ని నేనేం చేస్తున్నా ఇంట్ ఆఫ్ ఏ అని అంటే ఏమవుతుందంటే యాక్చువల్గా ఇక్కడ తీసుకున్న వాల్యూ 2. అది టైప్ ఆఫ్ ఏ అని అంటే ఖచ్చితంగా స్ట్రింగ్ అనే చూపెడుతుంది. నాకు ఖచ్చితంగా ఇందులో 2 అనే ఒక వాల్యూని అంటే ఇంట్లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ ఇంట్ ఆఫ్ ఏ అని మెన్షన్ చేయడం వల్ల ఇది ఇంటి కింద కన్వర్షన్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఇన్పుట్ అనేది బి అనేది ఎంత 3. సో 3ని ఇంటి కింద కన్వర్షన్ చేస్తాం. ఇప్పుడు 2 ప్లస్ 3 ఎంత 5. ఇస్ ఇట్ క్లియర్? ఇది ఏ టైప్ అంటే ఇంటే అని చూపెడుతుంది. ఒకసారి ప్రాక్టీస్ చేసి చూద్దాం. నెక్స్ట్ ఇంటీజర్ టు స్ట్రింగ్. యాక్చువల్గా ఇప్పుడు మీకు తెలుసు 2 అనేది స్ట్రింగ్, 3 అనేది స్ట్రింగ్, బట్ దీన్ని కన్వర్షన్ చేస్తున్నాం. ఇక్కడ ఏని 2 కింద అంటే ఇంట్, ఇది ఒక 2 ఇంటీజర్. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ బి, ఇది కూడా 3. ఓకే, రిజల్ట్ 2 ప్లస్ 3 అంటే సమ్ ఎంత 5. ఆన్సర్ వచ్చింది సమ్ 5. ఇక్కడ ఎస్టీఆర్ ఆఫ్ రిజల్ట్ అన్నది. ఎస్టీఆర్ ఆఫ్ రిజల్ట్ అంటే ఇది స్ట్రింగ్ కింద కన్వర్ట్ అవుతుంది. బట్ ఇక్కడ మనం యూస్ చేసిన ఏంటవి ఇంటీజర్స్. ఓకేనా, ఎందుకని ఇంట్లోకి కన్వర్ట్ చేసాం. వీటిని ఎస్టీఆర్ ఆఫ్ రిజల్ట్ అనగానే 5 కింద డిస్ప్లే అవుతుంది. ఒకసారి అది కూడా చేసి చూద్దాం. సో ఇది సమ్మరీ. ఇంట్ ఓపెన్ అంటే జస్ట్ ఐ వాంట్ కన్వర్ట్ టు ఇంటీజర్ డేటా టైప్. సో హియర్ వీఆర్ యూజింగ్ దీస్ సమ్ కీవర్డ్ అంటే ఇంట్ ఆఫ్ ఓపెన్ అంటే ఒక ఫంక్షన్ టైప్లోనో కీవర్డో వాటర్ ఏదని అనుకోండి. అంటే కన్వర్ట్ చేయాలంటే ఇది కావాలి, ఇది సింటాక్స్. ఓకే, నెక్స్ట్ ఫ్లోట్. ఐ వాంట్ కన్వర్ట్ టు ఫ్లోట్ డేటా టైప్ అంటే ఫ్లోట్. నెక్స్ట్ కన్వర్ట్ టు స్ట్రింగ్ అంటే ఎస్టీఆర్ ఆఫ్ ఓపెన్ పారాన్సిస్ క్లోజింగ్ పారాన్సిస్, దట్స్ ఇట్. నెక్స్ట్ కన్వర్ట్ టు బులియన్ డేటా టైప్స్ బులియన్. ఓకే, ఇది మనం ప్రాక్టీస్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ ఏమంటాడు ఏ ఈజ్ ఈక్వల్ టు నేను సమ్ 6 ఇచ్చా. ఏదో రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు అది యాక్చువల్గా స్ట్రింగ్ కదా ఇంట్ ఆఫ్ ఏ అన్న ప్రింట్ టైప్ ఆఫ్ వాట్ ఈస్ దట్ రిజల్ట్, ఇస్ ద వేరియబుల్ రిజల్ట్. ఓకే, రైట్. సో అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఎస్, యాక్చువల్గా ఇచ్చింది స్ట్రింగ్, ఇదేమవుతుంది కన్వర్ట్ అయిందా లేదా అంటే ఇంటీజ్ కింద కన్వర్ట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాడు 5 ఏదో నెంబర్స్ ఇస్తే ఓకే. ఇప్పుడు 6.0 6.9 అని ఇచ్చినాం, అది కన్వర్ట్ కాదు అని అర్థం. ఇందా మనం చెప్పింది అదే కదా, కన్వర్ట్ కాదు. ఇది కూడా అంటే ఫ్లోట్లో ఇచ్చి విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో ఫ్లోట్ మెన్షన్ చేసిన అండ్ ఎట్ ది సేమ్ టైం కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ మెన్షన్ చేసిన అది అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎవడేమిటండు హాయ్ అని ఇచ్చాం, ఇది కూడా కన్వర్ట్ అయిద్దా, లేదు, అవ్వలేదు. సరే నెంబర్స్ ఇద్దాం. 5 F5E5 అని ఒక జస్ట్ లెటర్లో ఇద్దాం, అయిందా లేదు. సో ఇది మెయిన్. ఓకేనా, ఇది
స్ట్రింగ్ టు ఇంటిజర్, స్ట్రింగ్ టు ఇంటిజర్. ఇప్పుడు నెక్స్ట్ ఇన్పుట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ నుంచి ఇంటిజర్ కన్వర్ట్ చేసాం కదా, ఇప్పుడు ఇంటిజర్ నుంచి స్ట్రింగ్ కింద కన్వర్షన్ చేద్దాం. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్, నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. ఓకే, ఇన్పుట్. నెక్స్ట్ రిజల్ట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకే, ప్రింట్ అంటే ఏం జరుగుతుందో చెక్ చేయాలి. ప్రతిదీ అసలు ప్రాక్టీస్, మనకి ప్రోగ్రామింగ్ అంటేనే ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఓకే, ఇప్పుడు నేను ఇన్పుట్ 2 ఇచ్చా, రన్ అయితే ఎంత వచ్చింది 22 వచ్చింది. అంటే ఏంటని మీనింగ్, నువ్వు ఇచ్చిన 22 అనేది స్ట్రింగ్. ఇక్కడ స్ట్రింగ్ కన్కాటినేషన్ జరుగుతుంది. 2 + 2 ఈజ్ ఏ క్లియర్ 22. సో దిస్ ఈజ్ ద ప్రూఫ్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు దీన్ని ఇచ్చిన ఇప్పుడు 2ని, ఇది స్ట్రింగ్ కదా, ఇప్పుడు 2 ప్లస్ స్ట్రింగ్ కన్కాటినేషన్ జరుగుతుంది. స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటే 2 + 2. 2 + 2 అంటే 2 అనేది స్ట్రింగ్, 2 అనేది స్ట్రింగ్. 2 స్ట్రింగ్లు యాడ్ చేస్తే ఏమవుతుంది, 22 అవుతుంది. వాడు చెప్పింది కరెక్టే. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే టైప్ కాస్టింగ్ చేస్తా. ఇంట్ ఆఫ్ ఏ అన్న. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ బి అన్న. ఇప్పుడు ఏం జరిగింది, అరే 48 వచ్చింది. ఇందాకేమో తీసుకున్న వాల్యూ స్ట్రింగ్ కాబట్టి 2 + 2 ఏమైంది, 22 అయింది. ఇప్పుడు ఇంట్కి అంటే స్ట్రింగ్లో నుంచి ఇంట్లోకి కన్వర్షన్ అయింది. ఈజ్ ఇట్ క్లియర్? మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఇంట్లోకి స్ట్రింగ్ నుంచి ఇంట్లోకి కన్వర్షన్ చేయాలంటే ఇంట్ ఆఫ్ అని పెట్టుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ ఇది కన్వర్షన్ అయింది. కన్వర్షన్ అయితే రిజల్ట్ ఎంత వచ్చింది, వాడు ఏదో ఇచ్చిండు, మీ పాపం అర్థం అవటం కోసం సమ్ అండు. మనం కూడా సంబంధం ఏమైంది, సంబంధం. ఓకేనా, ఇచ్చాం. ఇప్పుడు చూడండి కొంచెం చూడటానికి ప్రాపర్గా ఉంటుంది. ఓకే, సమ్ 4 రైట్. ఓకే, సమ్ 4. ఇప్పుడు ఇది ఏంటి సార్ అంటే ఇంట్. అదేంటది, ఇంట్ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ రిజల్ట్. ఖచ్చితంగా ఇంట్ అని చూపెడుతుంది. ఖచ్చితంగా అదిగో ఇంట్ అని చూపెట్టింది. అంటే ఇది కన్వర్షన్ అయ్యింది. సో ఇప్పుడు మనం దీన్ని నేనేం చేద్దాం అనుకుంటానంటే దాన్ని కన్వర్షన్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటది, ఎస్టిఆర్ ఆఫ్, అది స్ట్రింగ్ కింద కన్వర్షన్ చేయాలంటే ఎస్టిఆర్ ఆఫ్. సో దిస్ ఈజ్ ద స్ట్రింగ్, అంటే స్ట్రింగ్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇజ్ ఇట్ క్లియర్? సో దిస్ ఈజ్ ద స్ట్రింగ్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి స్ట్రింగ్. ఓకే, దీస్ ఆర్ ద టైప్ కన్వర్జేషన్. ఒకసారి గుర్తుంచుకోండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దట్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో రిలేషనల్ ఆపరేటర్స్ని డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.